మనకు ఏదైతే ఫస్ట్ ముందుగానే ప్రోగ్రెసివ్ సెంటర్లు గేమ్స్ ఉన్నటువంటి టీచర్స్ హెచ్ఎం ద్వారా కానీ ఎంఓ ద్వారా కానీ ఊరికనే గెస్ట్గా ఇలా స్కూల్ హెచ్ఎం ఉంటారు కాబట్టి ఐడెంటిటీ కోసం ఒక ఫోటో తీసి పెట్టేస్తే మాకు బాగుంటుంది. వీలైతే మీకు స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. అంటే స్కూల్లో ఇది పెట్టినారు అని బాగుంటుంది. అదేవిధంగా మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళందరూ వచ్చేసి ఇంకో విషయం అనుకున్నాం, మనకు అంద కళాకారులు ఉన్నారన్నమాట. అంటే పాట పొలవాళ్ళు రోడ్డు మీద మ్యాచ్ వచ్చి అప్పట్లో ప్రోగ్రామ్స్ ఉంటారు రోడ్డు మీద, గమనించారా లేదో మీరు? సో నేనేమనుకున్నాను అదేమిటంటే వాళ్ళకు మనకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళ నుంచి కనీసం ఒక 3-4 పిలిచి వాళ్ళకు మన ఆర్థిక సహాయం చేసినట్టు ఉంటాము. ఆ రోజు పాట పాడించినట్టు ఒక ప్రోగ్రామ్ అనేది కనెక్ట్ చేయాలనే ఆలోచనతో, అంటే వాళ్ళు పాటలు పాడతారు, అంటే మనకు ఏదో ప్రోగ్రామ్ అవార్డులు ఇచ్చేస్తారు పోతాము కాకుండా సాంస్కృతిక కార్యక్రమ విభాగంలో వాళ్ళని కూడా తీసుకొని పాటలు పాడిస్తాం. అంటే బ్లైండ్ వాళ్ళు కూడా మన దాంట్లో కన్సెప్ట్గా కాబట్టి మన వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. కేవలం మాటతో కాదు, డెఫ్ అండ్ డెప్ మీకు వీలైనంత తొందరగా డెప్ ఎవరైనా సరే అందరినీ కూడా ఇన్వైట్ చేసి ప్రోగ్రామ్ను చేసుకున్న బాధ్యత అందరూ తీసుకోవాలి. అదేవిధంగా అందరూ వచ్చిన వాళ్ళు అందరూ అతిథులకు కూడా మనము భోజన వసతి కల్పించడము జరుగుతుంది. అదేవిధంగా మనం ఇంకోమంటే ముఖ్యమైన విషయం అంటే మనం రాజపేటలో ప్రోగ్రామ్ చేస్తున్నాము అంటే మీరంతా సహకారం ఉండాలి, సాగుతుంది. అదేవిధంగా ఎవరైతే స్కూటర్లో ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆ రోజు స్కూటర్లు తీసుకొస్తే బాగుంటుంది. ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఏమంటే మార్నింగ్ 8:30కి ర్యాలీ స్టార్ట్ అవుతుంది. 8:30 అని ప్రోగ్రామ్ ఫిక్స్ చేసాము. ఎందుకంటే మనకు ఎందుకు తొందరగా 8:30కి అనుకున్నాం ర్యాలీ, మనకు 9:30-10 లోపల మీటింగ్ స్టార్ట్ కావాలి. అవార్డ్స్ మనకు 1 అవర్ పడుతుంది అనమాట. అవార్డు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి 1 అవర్ పడుతుంది. సో 8:30 అంటాం, 8:30 నుంచి ర్యాలీ కనీసం 20 మంది అయినా సరే ర్యాలీలో పాల్గొంటే మన ఐడెంటిటీ కార్డు సందర్భము ఎంతో ఉంది. అదేవిధంగా మాకు టీచర్స్ హెల్ప్ చేయమని